అన్నా ఎట్లా ఎక్కడున్నావు ఇప్పుడు? నేను బస్సులో ఉన్నా. అయిపోయింది పీఈటీ. పీఈటీ అయిపోయిందన్న. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాడ డొమిసైల్ లేదని ఆఫ్ చేసారు అసలే. అంటే 30 దాకా ఇచ్చారు మాకు. రేపు డొమిసైల్ తీసుకొని రావడం మాన్యువల్గా డేట్ ఇచ్చారు 30 రోజుల దాకా. మేము ఇంటికి వెళ్తే రేపు తీసుకొని వెళ్తే మీరు ఎప్పుడైనా రండి, ఆ లోపల పెట్టేస్తే మీకు మెడికల్ అన్నారు. 13th వరకా? 30 వరకు. అయితే ఇంటికి వెళ్తున్నా ఇవాళ తీసుకొని రేపు తీసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ. 30 వరకు రమ్మంటారా? మళ్ళీ ఎప్పుడైనా రమ్మంటారా మధ్యలో? మధ్యలో ఎప్పుడైనా రమ్మన్నారన్న. అంటే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మెడికల్ చేస్తారా? సర్టిఫికేట్ అనేది మెడికల్ అయిపోయింది కూడా అన్న మ్యాక్సిమం ఈ పాడికల్లా. అవునా? ఒక 12 మందికి లేదన్న డొమిసైల్ తెలంగాణ వాళ్ళు. అదే ముందు జాగ్రత్త 2 తీసుకోమని చెప్పిన ఆల్రెడీ మన కంప్యూటర్. అసలు మాకు రెసిడెన్సీ వాళ్ళు మాకు సరిపోతుంది అది సరిపోతుంది అని ఎంఆర్ఓ అన్నాడు. ఆడికి పోగానే అసలు ఓన్లీ చంద్రగిరి కొట్టలేదు. మళ్ళీ చంద్రగిరిలోనే అడుగుతుండు. మళ్ళీ అక్కింపేట నిసా అడగట్లేదంట. మళ్ళీ పోయినసారి మాకు నిసాలో పడ్డప్పుడు అడగలే మమ్మల్ని. పెళ్ళి ఒకటి మళ్ళీ రామగుండం కూడా మా ఫ్రెండ్ కూడా అయింది నిన్న, వాడిని కూడా అడగలేదంట. అంటే చంద్రగిరిలో పడితే అది తీసుకోవాలన్నమాట. అయితే ఇది ఒక్కటే రన్నింగ్ అయితే కొంచెం ఆటే ఉందన్న చంద్రగిరి అయితే. చంద్రగిరి ఆటే అంటారు అసలు ఏంటంటే ప్రాక్టీస్ చేసిన కూడా వెళ్తాడు. అయితే మనం కొన్ని క్వశ్చన్లు అడగని చెప్తావు మరి? చెప్తానా? అదే బస్సు ఇద్దరు రూమ్లు ఉన్నాయి కాడ, రూమ్ అందుబాటులో ఉన్నాయిగా? అందుబాటులో లేవన్న రూమ్లు అయితే మనకి చంద్రగిరి దగ్గర. డైరెక్ట్ మేము మా ఫ్రెండ్స్ ఒక 4 కూడా ఇట్లా బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినాం అన్న. నైట్ ఎక్కడ స్టే చేసారు మరి? ఇంకా డైరెక్ట్ మార్నింగే 4కి వెళ్ళిపోయినాం అక్కడికి. 4కి వెళ్ళిపోగానే అప్పటికే అలౌ చేస్తారు, 4:30 నుంచి అలౌ చేస్తారు. నువ్వు మలగడగూడ నుంచి అక్కడికి వెళ్ళినావు డైరెక్ట్? అక్కడ దిల్సుఖ్నగర్ నుంచి డైరెక్ట్ 11 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. ఓకే దిల్సుఖ్నగర్ దిల్సుఖ్నగర్ నుంచి 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి 4:30కి అలౌ చేశారు అందరిని. 4:30కి ఎంతమంది మొత్తం ఎంతమంది వచ్చి ఈరోజు అటెండ్ అయ్యారు? ఒక 70 మంది వచ్చారన్న 100లో. ఓకే 70 మంది. 70 మందిలో ఒక 20 మంది అది వేరు అన్న, హైట్ టెస్ట్లో వేరు. 70 మంది 20 మంది హైట్ టెస్ట్లో పోయారా? వేసి వేరు. 15 మంది పోయినట్టు, 15 మంది ఏం వేరు. మిగతా 55 మంది రన్నింగ్ పెట్టారు. ఓకే అంటే చెస్ట్ హైట్ ఎట్లా చెక్ చేస్తారు? చెస్ట్ అయితే బాగా ఒక 5-6 అసలు లేదన్న. వాళ్ళు కొట్టించారు కానీ డిప్స్ కూడా వాళ్ళు కావట్లేదని ఏదో కొట్టారు. తమ్ము విషయంలో కూడా ఓకే చేశారు అన్న. చాలా రన్నింగ్ పెట్టారు వాళ్ళకి. ఏదో ఫామ్ రాపించారు రన్నింగ్ కొట్టిన వాళ్ళ వరకు. తమ్ము పడిన వాళ్ళకి రన్నింగ్ కొట్టిన వాళ్ళు మళ్ళీ ఫామ్ రాశారు. వాళ్ళు కూడా మెడికల్కి వెళ్ళిపోయారు. ఓకే అంటే తమ్ము పడిపోతే తర్వాత అది మళ్ళీ తర్వాత వేరే ఉంటుంది వాళ్ళకి? అది అట్లా ప్రాసెస్ వాళ్ళని నడిపారు. మమ్మల్ని చేసారు ఫస్ట్. అంటే డిపోస్ మీద పెడుతున్నారు అంటే కింద పైన పెడుతున్నా అన్న? చెస్ట్ కొలిచేటప్పుడు టేప్ అనేది నిప్పల్స్ మీద పెడుతుండాలి, అది పైన కింద ఏమైనా పెడుతున్నా? అసలు పైన కిందే పెట్టలేదు, ఎగ్జాక్ట్గా పెడుతుండు. అది మన చెస్ట్ దగ్గర ఫస్ట్ మామూలుగా వదిలేసుకో ఉంటుంది. ఓకే ఓకే. రాకపోతే కొంతమంది ఒక్కొక్కరిది 10-15 సార్లు రాలేదు. పక్క కూర్చోబెట్టి ఒక ఇద్దరిది చేసినట్టు ఒకటి వాళ్ళ అయింది. వాళ్ళు పీల్చుకోవడం రాక చాలా మంది ఒక ఇద్దరిది వచ్చింది. లాస్ట్కి వచ్చింది. మళ్ళీ లాస్ట్ పెడితే అయిపోయింది. వాళ్ళు ఇంకొక 4 ఏం అసలు లేదు, ఒక చెస్టే లేదు. మొత్తం లేకపోతే అవునన్న. హైట్ విషయంలో అయితే తగ్గట్లేదు అన్న. హైట్ ఫిట్టిన చూస్తారు. హైట్ అసలు ఫ్యూచర్లో అనేది 2-3 తీసేసి రమ్మంటారు. ఒక 5-6 పేరు అట్లా. ఓకే ఓకే. అయితే రన్నింగ్కి 50 మంది దాకా వచ్చారా? 55 మందికి పెట్టిన గ్రౌండ్లో 8-10 ఆ టైం పెట్టిరన్న మాకు ఎగ్జాక్ట్గా. ఓకే ఇప్పుడు 55 మందిలో మరి ఎంతమంది క్వాలిఫై? 35 మంది అయినా అన్న. ఓకే ఓకే. 35 మంది అయినా. మంచిగా గ్రౌండ్ ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే వాడు కొట్టగలుగుతారు. దాంట్లో ఇట్లా డైరెక్ట్ వచ్చి కొట్టాలంటే కష్టం అసలు. దాంట్లో ఫస్ట్ రౌండ్ కొడతారు అన్న, సెకండ్ రౌండ్కి స్విచ్ ఆఫ్ అయినా బండ్లు 1500 ట్రాక్లో. అసలు కష్టం. అసలు ఆఫ్ ఎక్కాలంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది బాగా. చంద్రగిరి హార్డ్ అంటారు ప్రతిసారి అంటే అంతే అంటారు మరి. నిజమన్న. మేము అందరూ ఫస్ట్ మొన్నటిదాకా మా ఫ్రెండ్ గారు ఈజీ అన్నది కానీ వాడు 2 times 3 times ఆగిందంట. 23లో 30 పడదంట వాడు.
ఇంటి అయిపోయింది అంటే ఆ ఫామ్ లేదని చెప్పేసి అంటే ఏం అడుగుతుండే అక్కడ మొత్తం ఈ ఫామ్స్ ఏమైనా కొత్త ఏమైనా అడుగుతుందా? ఎంత మెయిన్ అయితే డొమిసైల్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్ఎక్సీ 7 డొమిసైల్ ఒకటి ఈ మెయిన్ అన్న. ఏ స్టేట్ అని కానీ తెలంగాణ కానీ ఏబీ కానీ వాడు మాన్యువల్గా డొమిసైల్ ఖచ్చితంగా కావాలా. అది రన్నింగ్ పాస్ అయ్యి డొమిసైల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాగానే వాడు మెడికల్ పంపించిండు. 12 మందిని కూడా కొంచెం ఇన్కమ్ కూడా తీసుకోమని చెప్పిన ముందు జాగ్రత్త అన్ని ఇవి పడితే ఇన్కమ్ ఎక్కువైతే మెయిన్ అయితే క్యాస్ట్ ఒకటి డొమిసైల్ ఒకటి రెసిడెన్స్ ఒకటి డొమిసైల్ రెసిడెన్స్ ఒకటి ఎన్ఎక్సీ అన్న. ఈ కంటిన్యూ ఆటో ఖచ్చితంగా ఉండాలి. డొమిసైల్ ఒకటి ఎన్ఎక్సీ ఒకటి టైం ఇస్తుండే కానీ అప్పటికప్పుడు మెడికల్ అయిపోతుంది. టైం ఇస్తుంది 30 దాకా ఇచ్చిన మాకు. అదేలే నువ్వు చెప్పినట్టే చేసినా. నువ్వు ఆ రోజు టెన్షన్ పడకోకుండా మంచిగా కొట్టేసినా. 22 ఆ ఇంటి దగ్గర 22:50 పడేది, ఇక్కడ 22:40 పడదన్న. దాని కూడా అసలు నిజమన్నా. కానీ నాకు ఏడుపు తప్పితే అసలు నాకు 2 సార్లు నొప్పి పుట్టింది పొట్టలల్లో ఎందుకో. కానీ మనం నాదేం మైనస్ ఏంటంటే టెన్షన్లో అర్థం కాదు. ఫస్ట్ లేపుకుంటూ పోయినా. ట్రాక్ ఎట్లా ఉంటుంది? ట్రాక్ ఎట్లా అంటే ఫస్ట్ ఒక 300 ట్రాక్ అన్నది. 300 మీటర్స్. ఓకే. 300 ఉంటుంది. 300లో 1.5 వేసి బయటికి తెచ్చిపోతారు స్ట్రైట్గా. బయటికి పోగానే 500 ఉంటుంది స్ట్రైట్ గుడి కాడికి. ఓకే. ఆ గుడి కాడికి రైట్ తీసుకోవాలన్న. రైట్ డౌనే ఉంటుంది. మళ్ళీ రైట్ డౌన్ లైట్గా అప్ ఉంటుంది. మళ్ళీ లెఫ్ట్ పోయి లెఫ్ట్ డౌన్ ఉంటుంది. డౌన్లో టోకెన్ ఇస్తారన్నమాట. ఫస్ట్ టోకెన్ అంటే మొత్తానికి ఎంత అవుతుంది అక్కడ? డిస్టెన్స్ ఎంత అవుతుంది ఫస్ట్ టోకెన్కి? అక్కడికి 1.5 అవుతుందన్న అప్పటికే. ఓకే. 1.5 ఏందన్న. ఇది డౌన్కే ఇప్పుడు 300 అయిపోయి 4 దాకా కొడతాం. 450 దాకా కొడతాం ఫస్ట్ టైం. ఓకే. 450 కొట్టి మళ్ళీ 500 ఎక్కుతాం. 500 ఎక్కి మళ్ళీ ఆ డౌన్లో 300 మళ్ళీ అటు ఇటు 1 ఆడికి అయిపోద్ది అన్న. 2.5 దాకా ఫస్ట్ టోకెన్ ఇస్తారు. ఫస్ట్ టోకెన్కి 2.5. ఫస్ట్ టోకెన్కి 2.5 అయిపోయింది. రెండోసారి మళ్ళీ ఇంకో రౌండ్ వేయాలి. మళ్ళీ గుడికాడికి వచ్చి ఇంకో రౌండ్ వేసి రివర్స్ వస్తుంటే ఇక డైరెక్ట్ ఇటు రిటర్న్ వచ్చిన వాడికి వచ్చి లాస్ట్ ఫుల్ వేయద్దు రౌండ్. ఇంకా కిందకి వచ్చినాక ఫుల్ వేయరు రౌండ్. ఓన్లీ సగం వేస్తాం. అంటే సగం అంటే 300లో 150 వేస్తాం అన్న. ఓకే. ఓకే. ఇట్లా వేసి ఫినిషింగ్ పాయింట్ ఉంటుంది. కొత్త ఇంకా అందరినీ ఒక వెళ్ళి తోసపోయారు. ఒక అబ్బాయి అయితే ఒక సెకండ్ ఒక కాలు పెట్టి తీసి వదిలేసారు. ప్రతిదాన్నే కానీ కుదరలే. కానీ వాళ్ళు కొంచెం ఓకే అన్న. మరీ అంత అంత సీరియస్గా ఏం చేయట్లేదు కానీ ఓకే చెప్పుకోవడానికి సపోర్టింగ్ అయినా కానీ బాగానే సపోర్ట్ చేస్తారు. ఓకే. ఓకే బ్రో. మరి జాగ్రత్త. ఎంఆర్ ఇస్తానంట మరి ఎట్లా పోయినావు? ఇస్తాను. మన అన్నయ్య వెళ్ళాడు. ఇస్తాను అంట. రేపు తీసుకోవాలి. రేపు తీసుకొని మళ్ళీ వచ్చేసి రేపు మధ్యాహ్నం కల్లా రమ్మన్నాడు. వాళ్ళు కూడా ఏ టైంకి రండి మీరు, మేము ఖచ్చితంగా మీకు కండక్ట్ చేస్తాం అన్నారు. సరే మరి తీసుకొని మళ్ళీ. ఓకే అన్న. సరే సరే. థ్యాంక్స్ అన్న. యువర్ ఇన్స్పిరేషన్ మాకు చాలా సపోర్ట్ చేశారు. ఓకే. ఓకే. ఓకే అన్న.